లొల్లిగాందే ఎందుకు వస్తలేవు ఎందుకు రావట్లేదు అంటే వంశీ ఇంటికి వెళ్ళిండు, నా మూడ్ సింగ్స్ బాగాలేకుంది కాబట్టి. ఆమెకు ఒక రీజన్ కావాలి వీడియోలు చేయకుండా ఉండడానికి. వంశీ అనేవాడు లేడు, అందుకని రీజన్. నేను వారం ఇంటికి పోతే వారం చేయదు. సరే ఇప్పుడు సరే అన్న అంటుంది కదా, నేను వచ్చి 5 రోజులు ఎందుకు గుడ్లు ఒక్క వీడియో అడుగు. రౌడిజం మన ఫ్యామిలీలో ఉందని చెప్పి నువ్వు రౌడిజం చేయొద్దు. ఇది ఏంటో చెప్పండి, మాది కాదు. మాది చెప్తుంటేనే ఊకుక ముఖం తిప్పుతుంది. ఏది మాది చెప్పేది? మరి చూడు నన్ను. సో 9 స్నాప్ ఐడి తారా తలుకుతారా 143 దానికి అది డీసెంట్ ఫ్యామిలీ మీ లెక్క అనుకున్నా. పాపం ఈ ఎండాకాలం సమ్మర్ థింగ్స్ అవన్నీ. మ్యాంగోస్ తింటున్నావా? నేను అడిగితే నువ్వెందుకు తింటున్నావు? సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైం పాస్. రవణ ఏమైంది నవ్వుతున్నావు? చెప్పనా ఏందన్నా నీ బాధ? సో గైస్ అయితే ఇప్పుడు అందరు కామెంట్లు అడుగుతారు అనమాట. నైని వంశీ వాళ్ళు ఎందుకన్నా వాళ్ళు చక్కగా ఉంటలేరు, కలిసి ఉంటలేరు, గొడవలు ఎందుకు అవుతున్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని చెప్పి వీడియో కొట్టమని చెప్పి అందరు క్లారిటీ వీడియో అడుగుతున్నారు కదా. సో వాళ్ళని అయితే ముంగలు తీసుకొచ్చిన క్లారిటీ వీడియో వేయడానికి ఇప్పుడు నైని అడుగుదాం, అసలు పంచాయతీలు ఏంది, ఇలా కథ ఏంది అసలు. ఇద్దరు ఆయన రోజు చూస్తాడు నాది వాడు నా దగ్గరనే ఉంటాడు కదా రోజు. అంటే మీరు క్లారిటీ వాళ్ళకి ఇవ్వండి, నాకు నీ క్లారిటీ ఉందా? మనం వేయవు జనాలు మిమ్మల్ని అడుగుతారు. క్లారిటీ ఇచ్చేసిందంట. మేము లొల్లి పడతలేం గైస్, మేము చాలా మంచిగా పద్ధతి గల కుటుంబంలో పుట్టి నువ్వు ఏందే నువ్వు ఇట్లా పెంచిరేమో. ఎట్లా పెంచినాం? అందరు పెంచినట్టు పెంచినాం. చెప్పు లొల్లి ఏమైంది, ఎట్లా అయింది, ఎందుకైంది లొల్లేడైంది అసలు? లొల్లి కాదంట. లొల్లిగాందే ఎందుకు వస్తలేవు ఎందుకు రావట్లేదు అంటే వంశీ ఇంటికి వెళ్ళిండు, నా మూడ్ సింగ్స్ బాగాలేకుంది కాబట్టి. సో గైస్ బేసిక్ ఏమైందంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు వేరే చేసుకోమని చెప్పారు, చేసుకోలేకపోతున్నా. అండర్ గ్రౌండ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో నేను మంచిగా నాకు ఇట్లా నవ్వుతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇట్లా నవ్వుతే ఎట్లా ఉంటుంది అవతల వాళ్ళకి. ఇది మీ పద్ధతి. పర్సనల్ ప్రాబ్లం నా పర్సనల్ ప్రాబ్లం, నా పర్సనల్ ప్రాబ్లం నీ పర్సనల్ ప్రాబ్లం. సో పర్సనల్ ఇస్ ద పర్సనల్. నాది నిలవారులు ఉంటుంది, మరి నాకు కూడా సేమ్, ఆమె కూడా సేమ్ అంట. సో గైస్ యాక్చువల్లీ అందుకే చేస్తలేను. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను లేకపోతే ఏమో చేయదు. ఆమెకు ఒక రీజన్ కావాలి వీడియోలు చేయకుండా ఉండడానికి. వంశీ అనేవాడు లేడు, అందుకని రీజన్. నేను వారం ఇంటికి పోతే వారం చేయదు. సరే ఇప్పుడు సరే అన్న అంటుంది కదా, నేను వచ్చి 5 రోజులు ఎందుకు గుడ్లు ఒక్క వీడియో అడుగు. నువ్వేందేమో వీడియోలు ఎందుకు కొడతలేవు? నువ్వు వీడియోలు ఎందుకు కొడతలేనంటే వాళ్ళు ఎట్లా కనిపిస్తుంది ఈ పిల్లకి అడుగు. ఈ పిల్ల పిల్ల మీ పిల్లకి, మీ ఇంటి సబ్స్క్రైబర్స్, మీ ఫ్యాన్స్ నయనతార పోయి నాన్న వచ్చింది, నాన్న పోయి ఇప్పుడు పిల్ల వచ్చింది. అరే మన ఇంటి ఆడపిల్ల గానీ అట్లా అడుగుతున్నా. మీ అన్నను క్వశ్చన్ చేస్తున్నా, మీరు భలే కవర్ చేసుకుంటారన్నా. ఏ పద్ధతి గల కుటుంబంలో పుట్టి ఏందని నువ్వు ఇట్లా తయారైన? గైస్ నేను చిన్నప్పుడు పద్ధతి గల ఫ్యామిలీలో పుట్టినా గానీ పెరుగుడు కూడా అట్లా పెరిగినా అని, తర్వాత బయటకు వచ్చినాక అట్లా లేను. రౌడిజం మన ఫ్యామిలీలో ఉందని చెప్పి నువ్వు రౌడిజం చేయొద్దు. తొడలు ప్రాబ్లం ఏంటంటే ఎక్కి తొక్కుతుంది. సాంబార్ తీసి తట్లి పోసి తింటా బిడ్డ పద్ధతి. రోజు నా తలకాయ తింటూనే ఉంది బిడ్డ. అలా కాదు నాన్న, మీది అక్కడ చెప్పండి నాన్న. అట్లా కాదు నాన్న, మీది అట్లా చెప్పండి నాన్న.
మీది చెప్పండి, మాది కాదు. మీది అంటే చెప్పండి, మాది కాదు. మాది చెప్తుంటేనే ఊకుక ముఖం తిప్పుతుంది. ఏది మాది చెప్పేది? మరి చూడు నన్ను చూస్తూనే ఉండు. చూడు మీది వారం గ్యాప్ ఎందుకు వస్తుంది అది చెప్పండి. వారం గ్యాప్ లో నాకు పీరియడ్స్ వస్తున్నాయి. అయ్యా అరే మౌనంగానే ఎదగమని పాట పెట్టలేరా? మరి ఏం చెప్పాలా? నార్మల్ మాట్లాడుతుంటే ముఖం తిప్పుతుంది, మాట్లాడంటది. నాది చెప్పు, నీది చెప్పండి. అదే మీకు ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ కాబట్టి మీకోసం నేను ఇలా చేస్తున్నా. అలా ఎందుకు చేస్తావు అంటే వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళు అడిగిరా నన్ను టార్చర్ చేయమని? గైస్ ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ లో పోయింది నాది. అసలు ఏమన్నా నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీకింది అది చెప్తుంది. అవునా? మెసేజ్ చూపించిన పిచ్చి అని తెలుసు కానీ చూపించిన తెలియదు. తేడా పోయింది. మెసేజ్ లేడానికి రాదు అంతే. అంటే వాళ్ళు నీకు ఫోన్ చేస్తా. స్నాప్ కూడా ఉంటుందంట గైస్. స్నాప్ ఐడి కూడా చెప్తుంది. స్నాప్ ఐడి చెప్పాలా? రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తుంది. నువ్వేగా స్నాప్ కూడా ఉంటది అని. నీకు నాకు అది సంబంధం. సో 9 స్నాప్ ఐడి తారా తలుకు తారా 143 దానికి మీరు అందరూ స్నాప్ రిక్వెస్ట్ పెడితే అందరినీ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది. ప్రాబ్లం అదే గైస్. నీకు ఇందాక చెప్పినా కదా ఆల్రెడీ. వీడియోలు ఎందుకు చేస్తలేమంటే అది బాధ. నాకు బాగాలేదు అండ్ ఈ మా టార్చర్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. భరించలేక నేనే రోజు పోయి బెల్ట్లతో కొడుతున్నా. అసలు ఎట్లా అంటే సూదులతో గుచ్చుతున్నా, సిగరెట్ తో కాలుస్తున్నా. కావాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఫీల్ అవుతున్నా మళ్ళీ ప్రూఫ్లు చూపేపాను. మళ్ళీ సిగరెట్లతో కాలుస్తున్నా అన్నది కదా. అవును, ఎవరు ప్రూఫ్ వాళ్ళు చూపి సరే చూపించుకోరా. మాది డీసెంట్ ఫ్యామిలీ. నీ లెక్క అనుకున్నా పాపం. అసలు వాడు నాతో ఎంత షేర్ చేసుకుంటాడు అంటే మీరంతా సెంటిమెంట్ జరిగిన చెప్పుకుంటా గాయస్. అట్లేం లేదు, మీరు కనిపించొద్దండి. ఎంతసేపు మీరే మాట్లాడుకొని మీరే గుడ్డు, మేము బ్యాడ్ వెళ్ళిపోవాలి. గైస్ ఏం లేదు, మా ఇద్దరికి ప్రతి రిలేషన్లో గొడవలు అవుతాయి కదా. సో అట్లా గొడవలు అవుతున్నాయి అనమాట. అవుతున్నాయి కదా, అయిపోయినాయి. ఇంకా మళ్ళీ రావని చెప్పేసి చెప్పిన నేను కాదు, నేను చెప్పలేదు, నువ్వు చెప్పినావు కదా. చెప్పినా అంట. ఓకే చెప్పిన అంటే సిల్లీ రీజన్స్ కి మీరు సీరియస్ కాదు ఆ లొల్లీలు, కొంచెం నార్మల్ గా మీ ఈగోల కోసం జనాలని. నాకు ఈగో లేదన్నా, నాకు ఈగో లేదు, యాటిట్యూడ్ లేదు, అలా ఎందుకు వచ్చారు? ఏం లేవు నాకు. సపోజ్ అంటే నేను వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళు చూసేదే మన కోసం కదా. మనం వారం రోజులు వీడియో తీయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నేనంటే నాకు 2 నెలలు పనుండే ఇంటికాడ రాలే అనుకో వీడియోలు. వీళ్ళైతే కంటిన్యూ వస్తాయి. ఎందుకు మధ్యలో ఆగుతున్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఏమైనా పంచాయతీలు అయినా ఏమైనా అయినా ఎందుకు వీడియోలు వస్తలేవు అని చెప్పి నా బాధ అదే. వాళ్ళు అట్లా అనుకోవద్దని చేయమని చెప్తా, కానీ మనం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. చేయమని చెప్పడం వరకే మన పంచాయతీ. తర్వాత నేను ఎంత ఫోర్స్ చేయగలుగుతా, చెయ్యి అని నేను కూర్చోబెట్టి చేయలేను కదా. చేయాలి, నా ఛానల్కి నేను చేసుకుంటాను. చేయాలి, నా ఛానల్ కూడా చేయాలి. వాళ్ళు నా ఫ్యాన్స్ ఈమె ఫ్యాన్స్ అర్థం కావట్లేదు. ఈమెకే ఫ్యాన్స్ మళ్ళీ ఎటు ఎండ్ అవుతుంటే నన్నే అంటారు. ఎటు ఎండ్ శాసించే రాజ్యాన్ని పరిపాలించే శివగామిని. ఈడు కట్టప్ప. నేను కట్టప్ప కూడా కాదు, ఆడు ఉంటాడు కదా సైనికుడు మూలకు వాడు. అరే నువ్వు ఆన్ కెమెరా ఇజ్జత్ తీస్తున్నావు అని ఆఫ్ కెమెరా ఎవరిది ఉంటది రా? ఇజ్జత్ అంట ఎవరిది సార్? నువ్వు చెప్పు. అదే అడిగింది క్వశ్చన్, ఎవరిది ఉంటది అంటే ఏముంటది? పై చేయి ఎవరిది ఉంటది అని అడుగుతుంది. చెప్పు. నవ్వుతున్నాను నేను. స్మైల్ కాదు, వాడు అట్లే ఉంటాడు. నువ్వు చెప్పురా పరశురాముడు. కెమెరామ్యాన్ అడుగుదాం, ఎవరిది పై చేయి ఉంటది? ఆడు నీ బంటు ఆడు చెప్పు. సరే నువ్వు పెద్ద మనిషి లెక్క న్యాయంగా అటు ఉండు. ఎవరిది పై చేయి ఉంటది పైన చెప్పు. పైకి లేబురు ఇద్దరు చేతులు ఎవరు పైకి ఉంటే వాళ్ళది. పద్ధతి గల కుటుంబం వచ్చేట్లా ఏద్దరా. సరే నాన్న ఇటు చూడు. నానా చూడమని చెప్పినా.
ఏమైంది వీళ్ళొక్కటి ఆ కార్ లో తిరుగుతా ఉంటారు ఇంకా అవును భయ్ 24 గంటలు నువ్వే తిరుగుతావు ఆ కార్ లో. ఈ మధ్య శ్రీ వాళ్ళ కార్ చేయకుండా ఇష్టతోనే ఆయన కారు కూడా తీసుకెళ్తున్నా శ్రీ అని కూడా అనుకుంటా కదా కానీ నా ముందర శ్రీ ఉన్నాడు కాబట్టి నేను అప్పుడు వేరే వాళ్ళు అనుకుంటా కదా. ఎందుకు అనుకుంటా అసలు నా పొద్దునే గుడికి వెళ్ళడానికి ఆ టైమే కాదు ఆ రోజు ఆ డేనే కాదు గుడికి అదే అంటున్నా నీకు గుర్తుండవు పోయినారు కదా నాకు తెలుసా నాకు చెప్పి పోయినారా నాకు చెప్పి పోయినారా మీరు నాకు మూసుకొని ఉండు. వీడు కూడా నాకు చెప్పలేడు కాబట్టి నాకు తెలియదు. సో ఎవరేమనుకుని నేను చూసినా నా మిస్టేకా అప్పుడు వీళ్ళని చూసినా అని చెప్పేసి వీళ్ళు ఎట్లా అనుకుంటారు. ఈ మనిషికి ఇప్పుడు ఇది మాట్లాడిండు నేను నిన్న అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేవు నేను ఆ కార్లో ఉన్నా అని చెప్పేసి నువ్వు చూసినావు కదా ఆల్రెడీ అని ఎందుకు మాట్లాడలేవు. సో గాయ్స్ ఈ డామినేషన్ అనేది ఇట్లా నడుస్తుంటది. డామినేషన్ కాదు క్లారిటీ ఉంటది నాకు. క్లారిటీ మొన్న కూడా ఒక ఇష్యూ ముందే చెప్తే దాని తర్వాత కిందకి వచ్చి రచ్చ చేసినారు. ఏమైంది అది చెప్పాను నేను. ఎందుకంటే అది ఏమంటారు అది తాగుతుంది డ్రింక్ అన్నమాట. డ్రింక్ అన్నాం అది ఆ టాపిక్ చెప్పాను నేను. అయిపోయింది సాల్వ్ అయిపోయింది. డ్రింక్ తాగుతుంటే వచ్చినా నాకు ఎందుకు చెప్పలేదు డ్రింక్ ఆగ్రా నువ్వు వరులుతుంటే వేరేలాగా అయిపోతుంది. అయితే ఇప్పుడు మీరు ప్రతిసారి ఇట్లనే గొడవ పడుకుంటూ పోతే 15 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా గొడవ పడి ఒక 10 నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడుకోవాలి. మీరు ఒక పంచాయతీని మెల్ల ల్యాగ్ చేసుకుంటా వారం 15 రోజులు వీడియోలు కొట్టకపోకుండా మీరు కలవకుండా ఉంటే వాళ్ళందరూ ఏం కావాలి చూసేటోళ్ళకి? ఏం కాకూరు మేమే అయితాం వస్తాం మీది ముందటికి ఏదో ఒక రోజు. అరే అట్లా కాదు వాళ్ళు అడుగుతుంటారు అందరికి ఎందుకు ఏమైందన్నా నైని వంశీకి ఏమైంది వాళ్ళు అసలు ఎందుకు కలిసి పర్సనల్ మాట్లాడింది అసలు మంచిగా ఉండదు. మోషన్ ప్రాబ్లం నాకయ్యింది ఈ ఎండాకాలం సమ్మర్ థింగ్స్ అవన్నీ. మ్యాంగోస్ తింటున్నావా? నేను అడిగితే నువ్వెందుకు తింటున్నావు? పింపుల్ అయిందంటే చూడు చూపి హీట్ పింపులా చక్క చేద్దాం. సరే ఇంకేం చెప్పు. మళ్ళీ ఎందుకు ఇట్లా గొడవ ఎప్పటికీ మాట్లాడాలా నువ్వే మాట్లాడాలా నేనే వినాలయ్యాలి రోజు కాదురా. ఇప్పుడు వీడియో 10 నిమిషాల ఫుటేజ్ కాదు గంట ఫుటేజ్ వస్తుంది. అలా మ్యాచ్ చూసుకుంటారా? నీకు మ్యాచ్ ఇంపార్టెంట్ కొద్దిసేపట్లో నేను వెళ్తా. కాదు ఇప్పుడు కొంచెం అయినాక అది వెళ్ళిపోతుంది బయటికి ట్రిప్ అవుతుంది. ఎంత పెద్ద మాట అన్నాడు. దేవుడిని మొక్కడం కూడా తప్ప ఇట్లా అబ్బాయి సాయిరావు అన్న దానికి కూడా తప్ప అంటే దేనికి అది పోతున్నందుక లేదు. సడన్ దేవుడు గుర్తొచ్చిండు. నైని వీనికి నువ్వు దగ్గర ఉండడం ఇష్టం లేదు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? 2 రోజులు ఎట్లున్నాను అట్లా నువ్వు టార్చర్ చేస్తున్నావు వాడు ఫీల్ అవుతుంది. సరే చేస్తున్నా అయినా ఇప్పుడు అవుతున్నావు కాదే ఏం కాదా మళ్ళీ ఇప్పటిదాకానే అన్నావు కదా అది ఒర్లుతుంటే చిరాకు పడ్డాడు చిరాకు వీడియోల గురించి ఇంకా ఈమె చేయదు ఈమెతో కాదు నేను ఉన్నా చేయదు ఉండకుండా చేయదు అందుకే నేను ఏం ఫిక్స్ అయ్యా అంటే వీడియోలు చేద్దామని ఫిక్స్ అయినా కాబట్టి నేను చేస్తా అని చెప్తున్నా. వాస్తవానికి వంశగాడు మీద రూమ్ లోనే ఉంటాడు. వాడు ఎటు పోడు అది ఎటు పోయిండని అది దానంతకు అది అపోహ పడుతుంది అయ్యి ఇంత గొడవలు పడుతుంది. అలాంటి బాధలు అతను చేరేసుకుంటాడు కానీ బాత్రూమ్ కూర్చొని ఎడుతావు కాబట్టి. అంటే నేను ఇప్పుడు వీడియో పరంగా వాళ్ళకి తెలియాలి అందరు కాబట్టి వీడియో తీసుకుంటూ అడుగుతున్నా. నార్మల్గా నేను వాడిని అడుగుతా ఏమైంది రా నైని మాట్లాడుతుందా మాట్లాడతలేదా మీరు ఏం చేస్తారు ఇట్లా అడుగుతుంటే వాడు చెప్తాడు అనమాట ఇవి బాధలు అవి అని. మళ్ళీ నువ్వు కూడా చెప్పాలి కదా నీకేమైనా ప్రాబ్లం ఉంటే. నీకు వీని వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎవరికొకరికి చెప్పాలి కదనే. అరే పద్ధతి వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళ ప్రాబ్లమ్స్ చాక్లెట్ అరే తినిపిస్తున్నావు దానికి. ఇప్పుడు వీని వల్ల నీకేమైనా ప్రాబ్లమా? రోజు గొడవలు పడుతున్నావు కదా వీడు ఏమన్నా నీకు నేను చూసుకుంటా చేసిన అన్యాయం పోయినా మొన్న చెప్పినావు.
మళ్ళా ఇప్పుడు నార్మల్గా షూట్లని బయటకు పోతాడు, దానికి ఒక 1 రోజులు అలుగుతావు. నేను ఎందుకు అలుగుతావు? షూట్లకు పోతే నేను అలిగినాను. నేను చెప్పినానా? నేను చెప్పలేడు. మరి ఎందుకు అడుగుతున్నా క్వశ్చన్? ఆయన అడుగు. షూట్స్ కి దానికి పోతే నేను ఎందుకు ఆపుతా? నాకు అసలు రైట్ లేదు. ఆపుతావు అనలే, నేను అలుగుతావు అంటున్నా. నేనేం అలగను, అది కెరియరే. బాధపడతావు, అందుట్లో ఏమున్నా నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఎందుకు బాధపడతా? 15 రోజులు వీడియోలు కావు ఇప్పుడు. అదే కదా వీడియోలు కావు 15 రోజులు. మనం లేము. సరే మనం ఎందుకు పోయినాం? మనం పని మీద పోయినాం, పైసలు వస్తాయి. కెరీర్. ఈమె పైసలు సంపాదనకి ఈమె వీడియోలు కొట్టదు. రీజన్ ఏంటంటే వంశీ లేడు. రీజన్ ఏంటంటే కాదు, మా వంశీ నన్ను చూసుకుంటాడనే. కనీసం షార్ట్ వీడియో కొట్టాను చెప్పాలి కానీ ఇగో మా వంశీ దాని ఐఫోన్ లేదు, ఇప్పియమంటే ఇప్పియరు. దీనికి ఐఫోన్ సైలెంట్, దీనికి ఐఫోన్ కావాలంట. మళ్ళీ బంగారం మొదలు ఫోన్ కొన్నా అయిపోతున్నాయని వస్తుంది ఇప్పుడు. కొంటా. బంగారం కొనొద్దంట మోడీ గారు చెప్పారు. 17 Pro Max లేకుంటే 17 Pro నా? లైట్ అంటాను. నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ బేసిక్ ఫోన్ ఒకటి కొనుక్కో ఐఫోన్లలో. నీకు దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది నీకు అర్థం కాదు. ఫోన్ అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి ఇట్లా ఇచ్చేస్తా, తీసుకొని చూసుకో మొత్తం అని చెప్పి. మా దగ్గర ఉంది ఆల్రెడీ ఫోన్. నా ఫోన్ కూడా తనే మెయింటైన్ చేయమని. అన్ని ఆడే హ్యాండిల్ చేయాలి. చూసినావా గైస్ ఎంత డామినేషన్ నడుస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఒక పిఏ నా కొడుకువి నీకు ఎందుకురా చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు ఈవెన్ దాని ఫోన్ కూడా అది ఆపరేట్ నేను చెయ్యను, నాకు ఒకడు వాడి మీద ఇట్లా ఇసిరేసి చూసుకోరా ఏం చేస్తున్నావు, నీకు ఏం బిగే పని ఉంది, నేనే కదా నీ పని చూసుకో అని చెప్తున్నా. పడుండలే ఒకడు వాడిని పడేస్తే అయిపోతుంది, వాడు హ్యాండిల్ చేసుకుంటాడు మొత్తం అని చెప్పి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. మ్యాన్ హ్యాండ్లింగ్ చూసినావు, నువ్వు ఎన్ని నిజాలు చెప్తున్నావు. ఉమెన్ హ్యాండ్లింగ్ చూడండి ఇట్లా ఉంటది రియాలిటీ. ఇది అంటే ఇంట్లో ఏమైతే జరుగుతుందో అది మొత్తం వాస్తవాలే. చెప్పి అప్పుడప్పుడు అట్లా మళ్ళీ దగ్గరికి అవుతారు, దూరం అవుతారు. ఇప్పుడు మళ్ళీ అన్నారనుకో మంచిగా ఉండదు. చెప్తు ఇంకో విషయం, 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా ఇంకా నయనతార ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్కి. నయనతార ఛానల్ ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసారో అన్న ఛానల్ కూడా అట్లా చేసుకోరి చెప్పిన. సో గైస్ ఫ్యాన్స్ ఎవరు లేడు. పాషా ఆ కుక్క ఉందా చచ్చిపోతుంది. సో వాళ్ళు ఎట్లనే మూగజీవులు ఎట్లనే ఇప్పుడు నన్ను ఎట్లా డిస్టర్బ్ చేస్తారో దాన్ని కూడా అట్లనే డిస్టర్బ్ చేస్తారు. సో నయనతార ఫ్యాన్స్ మూగజీవే కానీ నయనతార ఫ్యాన్స్ ప్లీజ్ అన్నదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఛానల్కి అన్నకు సపోర్ట్ చేయండి. అట్లనే మాకు ఎట్లయితే ఇస్తారో అట్లనే చేయరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టైం పాస్ రవణ. చూసిన వీడియో కూడా అట్లే డామినేషన్, నేను కూడా డామినేట్ చేస్తా. మళ్ళీ మీ చెల్లె బంగారు చెల్లె పద్ధతి గల కుటుంబం మంచిగా చెప్పు. అంతే ఇప్పుడు చెప్పింది. సో అంటే 10K దాకా వచ్చారు కదా, ఇంకా మంచి సపోర్ట్ చేస్తాం. సో ఇప్పటిదాకా మజాక్ చేసినాం, ఇప్పుడు ఫ్రీ సీరియస్ చెప్తున్నాం, ప్రొఫెషనల్ చెప్తున్నాం. సో ప్లీజ్ అందరూ దయచేసి మిస్టర్ రవి ఆఫీషియల్ టైం పాస్ రావాలని. అర్థం కాలేదు వాళ్ళకి, మళ్ళీ నేను చెప్తా. హే గైస్ నేను మీకు తెలుసు కదా చెప్పని. హే గైస్ నేను మీకు తెలుసు కదా మీ నైని. సో ఈ 10K సందర్భంగా మీరు ఇంకా ఈ ఛానల్ని గ్రో ఆడి వరకు తీసుకెళ్తారని చెప్పేసి అని అనుకుంటున్నాం. కొత్తూరు వరకు. తిరుపతి వరకు. కొత్తూరు ఎందుకు కొత్తూరు ఆల్రెడీ తెలుసు. కొత్తూరులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టైం పాస్. సో వీళ్ళ మధ్యలో కొట్లాటలు బిట్లాటలు ఏం లేవు, వాళ్ళు మంచిగానే ఉంటారు. అందరు క్లారిటీ కావాలి కాబట్టి ఇస్తున్నాయి. చిన్న చిన్న పంచాయతీలు, ముసుగుల గుద్దులాటలు వీళ్ళ అంతే. పెద్దగా కావాలో చెప్పు. నెక్స్ట్ టైం మూతి వాళ్ళు కొడుతున్నాడు, అప్పుడు నువ్వు కెమెరా తీసుకుంటావు. ఈ వాపు ఉందా, ఈ వాపు నెక్స్ట్ దాని మూతి వాస్తుంది. కానీ కొట్టాడు వంశీ ఏ రోజు అన్న మీరు చేసిన లేదు వీడియో కంటెంట్ ఎక్కువైంది చేసిన అంటే అట్లా కాదు. కొట్టిండా ఎప్పుడన్నా? కొట్టడం జరిగిందా? నువ్వు ఎప్పుడన్నా కొట్టినావు అని? లేదు. నా ముంగలే 100 సార్లు కొట్టింది.
ఆగు ఏం చూపిస్తా దాంట్లో చూపిస్తా బయట గాయాలు కాదు లోపల గాయాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఆ, నీ అమ్మ కుక్క అయిందే కోతి గిరణికి. నేను ఇప్పుడు గిరిన సొంత ఆడవాళ్ళు ఏమో మగ పిల్లలు ఏ టైంలో గిరిన అందమైన చెప్తారో అబ్బాయిలు చెప్పాలి. అందమైన అబ్బాయిలు కనిపిస్తారు ఈ మధ్య పిచ్చి పిచ్చి చేస్తున్నాను Guys, మొన్ననే గిరుడు అంటే మమ్మీ ఇట్లా గిరుడు కాదు. కోపంతో కాదు, వాడు వేరే గిరుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి దుష్టశక్తుల ప్రభావం ఉందని చెప్పి మొన్ననే వీళ్ళ మమ్మీ వీనికి అది దీని ఏమంటారా తులసిమాల తులసిమాల వేయించింది మంచిగా కావాలి నాకు కొడుకు. ఏం లేదు కోపం తగ్గడానికి వేయించింది. ఈ మధ్య కోపం ఎక్కువ అవుతుంది, చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంటున్నా. ఆడవాళ్ళు వేసుకోరు అది, వేసుకుంటారు ఆడవాళ్ళు వేసుకోరు అంటే వేసుకుంటారు అది ఎవరు ఇది వేసుకోరా. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? గాయస్ ఇట్లా ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేయాలి. వీళ్ళందరితో వీడియోలు ఇంకా మస్తు మస్తు వీడియోలు వస్తాయి మనవి. మస్తు అంట. మ్యాచ్లు చూడొద్దు, ఇక్కడ చూడండి. నాన్న చూడు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.